నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు హీరో నాగార్జున. మంత్రి కొండా సురేఖపై చేసిన పరువు నష్టం పిటిషన్కు సంబంధించి మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం పిటిషన్పై నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేస్తోంది కోర్టు. నాగార్జున తరపున వాదనలు వినిపిస్తున్నారు అడ్వకేట్ అశోక్ రెడ్డి. విజువల్స్ మీరు చూస్తున్నారు నాంపల్లి కోర్టు నుంచి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. నాగార్జున స్టేట్మెంట్ తీసుకుంది కోర్టు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అదిగో చూస్తున్నారు నాగార్జున అలాగే అమలా నాగార్జున ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నారు. వెళ్ళి తమ స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది, తన మనోభావాలు దెబ్బతిన్నాయి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అంటూ కూడా ఇటు చేసిన నేపథ్యం. ఆ విజువల్స్ అదిగో నాగార్జున బ్లూ కలర్ షర్ట్లో ఉన్నారు. నాగార్జున అమల వీళ్ళిద్దరూ కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. లైవ్ విజువల్స్ నాంపల్లి కోర్టు నుంచి లైవ్ విజువల్స్ మీకు చూపిస్తోంది ఆర్టీవీ. నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. నాగార్జున స్టేట్మెంట్ ని రికార్డు చేస్తోంది కోర్టు. నాగార్జున తరపున అడ్వకేట్ అశోక్ రెడ్డి వాదన వినిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా సెక్యూరిటీని టైటన్ చేశారు. ఎందుకంటే నాగార్జునతో పాటు మరికొంతమంది కూడా ఆయనతో పాటు వెళ్ళిన నేపథ్యం. మరి ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ తన కుటుంబం మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేస్తోంది కోర్టు. నాగార్జున తరపున వాదన వినిపిస్తున్నారు అడ్వకేట్ అశోక్ రెడ్డి. నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తోంది కోర్టు. ఇప్పటికే నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తోంది కాంగ్రెస్ లీగల్ సెల్ తరపున అడ్వకేట్ తిరుపతి వర్మ తమ వాదనను వినిపిస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. నాంపల్లి కోర్టుకు చేరుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా అక్కడ ట్రాఫిక్ ఏర్పడింది. ఇటు హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకుంటున్న నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. నాగార్జునతో పాటు సతీమణి అమలా కూడా అక్కడికి చేరుకున్నారు. అమలా కూడా ఇన్ఫ్యాక్ట్ ఆ విషయాన్ని ఒకసారి ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమల చేసిన ట్వీట్ కూడా మీరు చూశారు. ఒక్కసారి ఆ ట్వీట్ చూసిన వెంటనే అమల చేసిన ట్వీట్ అనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత ప్రియాంక గాంధీ వాదన కూడా ఇటు కొండా సురేఖ అంశాన్ని అమలతో ప్రస్తావించిన నేపథ్యంలో ఇటు అమల ప్రియాంక గాంధీ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారనే చర్చ కూడా జోరందుకుంది. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు అమల అలాగే నాగార్జున వీళ్ళిద్దరూ కూడా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. నాంపల్లి కోర్టులో ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డు చేసుకుంటోంది కోర్టు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాంపల్లి కోర్టు నుంచి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏం జరగబోతోంది, నాగార్జునకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డు చేస్తోంది నాంపల్లి కోర్టు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏం జరిగింది, ఆ విషయానికి సంబంధించి తను ఎటువంటి ఇష్యూని ఫేస్ చేశానన్నది ఆయన లిఖితపూర్వకంగా కంప్లైంట్లో రాసుకొచ్చిన సందర్భాన్ని ఆర్టీవీ మీకు మొట్టమొదటిసారిగా చూపించింది. అరౌండ్ ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ కాపీని మీకు చదివినిపించే ప్రయత్నం చేసింది. ఆ కంప్లైంట్ కాపీలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తెలుగులో అలా అచ్చుగుద్దినట్టు అక్కడ కోట్ చేసింది. దాంతోపాటు ఎటువంటి ఇష్యూని ఫేస్ చేశాం, మానసికంగా ఎటువంటి ఇష్యూని ఫేస్ చేయాల్సి వచ్చింది, తమ ఫ్యామిలీ ఎటువంటి ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది, చాలామంది కాల్ చేయడం కావచ్చు, చాలామంది ఎంక్వైరీ చేయడం కావచ్చు. దాంతోపాటు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ క్లిప్పింగ్స్కి సంబంధించి కూడా వాటిని అటాచ్ చేస్తూ ఆయన ఆ కంప్లైంట్ కాపీలో ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రోజు నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు హీరో నాగార్జున. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు ఆయన. పరువు నష్టం పిటిషన్పై ఈరోజు నాంపల్లి కోర్టు హీరో నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేస్తోంది. అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ఈ అంశం కాంగ్రెస్ లీగల్ సెల్ అడ్వకేట్ తిరుపతి వర్మ కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఒకటే అంటున్నారు, మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తోంది కాంగ్రెస్ లీగల్ సెల్ అడ్వకేట్ తిరుపతి వర్మ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక అంశం మాత్రం ప్రస్తావనకు వస్తోంది. మంత్రి కొండా సురేఖ ముఖ్యంగా సమంతకు సంబంధించి క్షమాపణలు చెప్పిన సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ నాగార్జున కుటుంబాన్ని కానీ లేకపోతే నాగార్జున కానీ ఆ పేరెత్తలేదు ఎక్కడ అంటూ కూడా మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినప్పటికీ ఆ కుటుంబానికి సంబంధించి ఎక్కడ పేరు కానీ నాగార్జున పేరు కానీ లేకపోతే అక్కడేని పేరు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు అనే అంశానికి సంబంధించి కూడా డిబేట్ జరుగుతుంది. అదిగో ఒకసారి మీరు చూస్తున్నారు రైట్ సైడ్ బాక్స్లో అమల అలాగే
అక్కినేని నాగార్జున వీళ్ళిద్దరూ కూడా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. నాంపల్లి కోర్టులో ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ అవుతోంది. ఇటు కాంగ్రెస్ లీగల్ సెల్ అడ్వకేట్ తిరుపతి వర్మ కూడా కాంగ్రెస్ తరపున తమ వాదనను వినిపిస్తున్నారు. కంప్లైంట్ కాపీ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను చెప్పి ఈరోజు కంప్లైంట్ కాపీ. ఆ రోజు నాగార్జున ఏం కంప్లైంట్ చేశారు, ఆ కంప్లైంట్ లో ఎటువంటి అంశాలు ఉన్నాయో ఒకసారి నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. May it please your honor అంటూనే it is respectfully submitted that the complaint is not just a household name in Indian cinema but a prominent personality in the Telugu film industry with an esteemed career spanning nearly 4 decades. అంటే దాదాపుగా 40 ఏళ్లుగా ఇటు సినీ ఇండస్ట్రీలో ఉన్న కుటుంబానికి సంబంధించి అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ఈ 1, 2, 3, 4 పాయింట్స్ సంబంధించి మాట్లాడుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ గురించి ఇక్కడ ప్రస్తావించారనే చెప్పుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు, అక్కడి నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు మీరు చూస్తే ఇక్కడ 5th పాయింట్ నుంచి ఉంది. ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ ద కంప్లైంట్ ఫ్యామిలీ మచ్ లైక్ ది కంప్లైంట్ హిమ్సెల్ఫ్ ఎంజాయ్స్ ఇమ్మెన్స్ రెప్యుటేషన్ అండ్ రెస్పెక్ట్ ఇన్ ద ఐస్ ఆఫ్ పబ్లిక్. ద కంప్లైంట్స్ సన్ నాగ చైతన్య is a successful and acclaimed actor in Telugu film industry, continuing the family proud legacy in cinema. The Akkineni family is widely regarded for its contribution to Indian cinema, with generations of actors commanding admiration and respect. Additionally, Naga Chaitanya's former spouse Samantha is a celebrated actress with a significant following and an అక్కడ రెప్యుటేషన్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తున్న ఓన్ రైట్ అంటూనే ఆల్దో దేర్ మ్యారేజ్ ఇక్కడ అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ అంశాన్ని నేను ఒకసారి నొక్కి ఒక్కడిని ప్రయత్నం చేస్తున్నాను. ఆల్దో దేర్ మ్యారేజ్ solemnized in the year 2017 and widely covered by the media ended in a divorce due to personal differences in the year 2021. Both individuals continue to be respected for their professional accomplishments and maintain a dignified public image. The family's stature in the public eye remained undiminished, further enhancing the complaint's standing as a revered figure in Indian cinema. వాళ్ళిద్దరూ పెళ్లి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూనే, అలాగే వాళ్ళిద్దరూ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్కి సంబంధించిన అంశాన్ని, అంటే వాళ్ళిద్దరూ ఇద్దరు అంగీకారంతోనే ఇద్దరు కూడా విడాకులు తీసుకున్న అంశాన్ని దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక as such it is submitted that a complaint and his family enjoys immense respect and admiration from his peers, fans and the public at large. His రెప్యుటేషన్ అంటే ఆ 6th పాయింట్ అందుకు సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక అక్కడి నుంచి 7th పాయింట్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ కంప్లైంట్కి సంబంధించి కాపీ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా 7th పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద అక్యూజ్డ్ శ్రీమతి కొండా సురేఖ ఈస్ ఎ వెల్ నోన్ పొలిటికల్ ఫిగర్ అండ్ కరెంట్లీ సర్వ్స్ యాజ్ ద మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోమెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తూ, ఆ తర్వాత 8వ పాయింట్కి సంబంధించి ఒరిజినల్ స్టేట్మెంట్ ఇన్ తెలుగు అనే అంశాన్ని ప్రస్తావించారు. అక్కడ ఏమన్నారు, కంప్లైంట్లో ఏమని అంశాలను అక్కడ పేర్కొనడం జరిగింది అనేది ఒకసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది నా వ్యాఖ్యలు కాదు, ఇక్కడ కంప్లైంట్లో మంత్రి కొండా సురేఖ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అదే వ్యాఖ్యలని తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కోట్ చేయడం జరిగింది. ఏమన్నారు అనేది నేను మీకు ఇక్కడ కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నాగ చైతన్య డివోర్స్ 100% కేసీఆర్ చేయబట్టే, కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ను కూలగొట్టొద్దు అంటే సమంతను నా దగ్గరికి పంపాలని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే చెబితే వింటే విను, లేకపోతే వెళ్ళిపని విడాకులు ఇచ్చారంటే కోట్ చేశారు. తన కంప్లైంట్ కాపీలో ఏం జరిగింది, మంత్రి కొండా సురేఖ ఏమన్నారు, ఆ స్టేట్మెంట్ని ఇక్కడ తెలుగులో యాజ్ ఇట్ ఈస్గా అక్కడ పొందుపరిచారు. ఆ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ కాపీకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు వాటిలో ప్రస్తావించిన పరిస్థితి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్స్ చూసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఈరోజు. ఇటు మీరు చూడొచ్చు, నాగార్జున, అమల, నాగ చైతన్య వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి చేరుకున్నారు. ముందు నాగార్జున ట్వీట్ చేశారు. ఆ రోజు నాగార్జున ట్వీట్ చేసిన తర్వాత అమల ఏకంగా బర్స్ట్ అయ్యారనే చెప్పుకోవాలి, ఫైర్ అయ్యారనే చెప్పుకోవాలి. ఒక రాక్షసి సమానంగా ఆమె పోలుస్తూ చేసిన ట్వీట్
అమలైనా చేశారు ఈ ట్వీట్ అని ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సో అటువంటి సినారియో. ఆ తర్వాత నాగార్జున చేసిన ట్వీట్ని రీపోస్ట్ చేశారు, ఆయన రీట్వీట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇండివిజువల్గా పోస్ట్ చేసిన సందర్భం. ఇప్పుడు అక్కినేని కుటుంబం నాంపల్లి కోర్టుకు వెళ్ళింది, తమ స్టేట్మెంట్ని అక్కడ రికార్డ్ చేయబోతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా ప్రెసెంట్ ఎగ్జాక్ట్గా నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నారు. నాంపల్లి కోర్టు దగ్గర దాదాపుగా అరగంట కావస్తోంది. నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు అక్కినేని నాగార్జున కుటుంబం.